ఏపీ కేంద్రంగా కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం ఫిబ్రవరి 1 నుంచి 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. త్వరలోనే జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. అందులో భాగంగా మోదీ కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నారు. కొందరు సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించి పార్టీలో కొందరిని ప్రభుత్వంలోకి తీసుకునే ఆలోచన జరుగుతోంది. ఏపీకి మరో మంత్రి పదవి ఖాయమని సమాచారం. రామ్మోహన్ నాయుడు శాఖ మార్పుపైన చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి ముందే ప్రధాని మోదీ తన కేబినెట్ ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది. దీంతో ప్రాంతీయ సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. దీంతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి గారి పేరు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా రామ్మోహన్ నాయుడు శాఖ మార్పుపైన చర్చ జరుగుతోంది. రామ్మోహన్ ను విమానయానం నుంచి తప్పించి మరో కీలక శాఖ ఇస్తారని సమాచారం. మరి దీంతో మరో 2 రోజుల్లో ఈ మార్పులు చేర్పులపైన అధికారికంగా స్పష్టత రానుంది.